వైవాహిక జీవితాల్లో మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి. దీంతో క్షణికావేశంలో కొందరు భార్యలు పక్కా ప్లాన్లతో భర్తలను అతి కిరాతకంగా చంపేస్తున్నారు. ఆ తర్వాత దానిని ప్రమాదాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లాలోని నూనెపల్లి రమణయ్యతో పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రవణమ్మకి వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత వీరి వివాహ బంధంలో తరచుగా మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. అయితే భర్త రమణయ్య ప్రవర్తనతో విసిగిపోయిన భార్య రవణమ్మ తన భర్తను అంతమొందించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే భర్తతో వచ్చిన గొడవలతో పుట్టింటికి వెళ్లింది రవణమ్మ. భార్యను తీసుకురావడానికి పిడుగురాళ్లకు వెళ్లాడు రమణయ్య. అయితే ఈ నేపథ్యంలో మరోసారి ఘర్షణ పడ్డారు భార్యాభర్తలు. ఈ గొడవలో తమ్ముడితో కలిసి భర్త రమణయ్యపై దాడి చేసి దారుణంగా చంపింది రవణమ్మ. డెడ్ బాడీని కారులో తీసుకొచ్చి నంద్యాల జిల్లాలోని నూనెపల్లెలో వాళ్ళ ఇంటి దగ్గర పడేసి భార్య రవణమ్మ పరారైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రమణయ్య ఇంటి వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై నంద్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైవాహిక జీవితాల్లో మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి. దీంతో క్షణికావేశంలో కొందరు భార్యలు పక్కా ప్లాన్లతో భర్తలను అతి కిరాతకంగా చంపేస్తున్నారు. ఆ తర్వాత దానిని ప్రమాదాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లాలోని నూనెపల్లి రమణయ్యతో పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రవణమ్మకి వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత వీరి వివాహ బంధంలో తరచుగా మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. అయితే భర్త రమణయ్య ప్రవర్తనతో విసిగిపోయిన భార్య రవణమ్మ తన భర్తను అంతమొందించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే భర్తతో వచ్చిన గొడవలతో పుట్టింటికి వెళ్లింది రవణమ్మ. భార్యను తీసుకురావడానికి పిడుగురాళ్లకు వెళ్లాడు రమణయ్య. అయితే ఈ నేపథ్యంలో మరోసారి ఘర్షణ పడ్డారు భార్యాభర్తలు. ఈ గొడవలో తమ్ముడితో కలిసి భర్త రమణయ్యపై దాడి చేసి దారుణంగా చంపింది రవణమ్మ. డెడ్ బాడీని కారులో తీసుకొచ్చి నంద్యాల జిల్లాలోని నూనెపల్లెలో వాళ్ళ ఇంటి దగ్గర పడేసి భార్య రవణమ్మ పరారైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రమణయ్య ఇంటి వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై నంద్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.